అయితే ఇప్పుడు మీ సహచరుడైన ఎంవి మైసూరారెడ్డి గారితో ఇప్పుడు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి సార్ మీకు? ఇప్పుడు మంచి ఏం మైసూర్ అంటే ఏం రవీంద్ర అంటాడు అంతే. అంత తప్పితే మా పరిచయం ఎప్పుడు కూడా బియాండ్ దట్ పాయింట్ వెళ్ళా. ఎందుకంటే చారాకారం ప్రత్యర్థులుగా ఉన్నాం కదా, బికాస్ ఆఫ్ రాజశేఖర్ చాలా ప్రత్యర్థులుగా ఉన్నాం కదా. అట్టప్పుడు న్యాచురల్గా ఊరికే ఏం రవీంద్ర అంటే ఏం మైసూర్ అని అంతే. అంటే ఇప్పుడు అతను వేరే విధంగా అడుగులు వేసేటట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఇటీవలే వైసీపీకి కూడా రాజీనామా చేశాడు. అంటే ఇప్పుడు మీతో సన్నిహితం ఉన్నప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేశాడు, నేను వైసీపీకి వైపు అడుగులు వేస్తున్నా. కాబట్టి మళ్ళీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రాజకీయం అనమాట. అంటే చెప్పలేదు ఆయన, మీకేం ఫోన్ చేయలేదా? ఎందుకు డిఎల్ పోయి ఆ పార్టీ లేకపోతాను, ఎందుకు ఊరికే మనం అంతా కలిసి ఉంటాంలే, ఎందుకు ఆ పార్టీ లేకపోతాను ఏమన్నా లేదా? ఎందుకంటే ఆయన అంటున్నారనమాట, వైసీపీ పార్టీలోకి ఎందుకు వేరు మీరంటే ఏం చెప్పమంటారు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలా ఆ పార్టీలోకి పోయినందుకు అంటున్నారు అనమాట. ఆయన ఎందుకు చెప్పుతో కొట్టుకోవాల్సిన అవసరం ఎందుకు అని అదే అంటున్నారు ఆయన మీడియా ముందు, అదే అంటున్నారు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ పార్టీలోకి పోయినందుకు అని విమర్శిస్తున్నారు అనమాట. అంతలా బాధపడుతున్నా ఆయన, మీకు ఎట్లా సన్నిహితమే ఉంది కదా, మిమ్మల్ని ఏమన్నా? నాకేం చెప్పలే పాపం, హి డిడ్ంట్ సే ఎనీథింగ్. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, రాజకీయాల్లో అసలుకి చాలామందిని ఎదుర్కొన్నారు, అసలుకి ఎదురులేని వ్యక్తిగా ఎదిగారు. మంత్రిగా 3 సార్లు, అంటే పవర్ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు, అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. ఇన్ని మంత్రి పదవులు అలంకరించారు. 2004లో మీ సన్నిహితుడు, మీకు అంతే మిత్రుడైన రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మీకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదు? నేను అడిగాను ఢిల్లీకి వెళ్ళి, మీ క్యాబినెట్లో మీకు ఇబ్బంది లేకపోతే తీసుకోండి అని, నీ సర్వీసెస్ నేను ఏ విధంగానైనా ఉపయోగించుకుంటా రవీంద్ర అని చెప్పాడు. నేను క్యాబినెట్లో లేకపోయినా కూడా క్యాబినెట్లో ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ నాకు ఇచ్చేవాడు, బాగా అన్ని పనులన్నీ చేసేవారు. మీ పొరుగుని అంటే మైదుకూరు, ప్రొద్దుటూరు పక్క నియోజకవర్గాలు అనమాట. మీ సహచరుడైన వరదరాజరెడ్డి గారితో మళ్ళీ మీకు ఎందుకు భేదాలు వచ్చాయి? అండ్ నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకో అపార్థం చేసుకోండి, అంతేగాని నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఏం విభేదం లేదు. 2004లో ఆయనకు మంత్రి పదవి ఇస్తానని రాజశేఖర రెడ్డి గారితో మీరే అడ్డుపడ్డారు, మీరు పోటీ వచ్చారు, మీ పోటీ లేకపోతే అతనికి మంత్రి పదవి వచ్చేది అని చెప్తుంటారు అనమాట. తప్పది, నేను ఎప్పుడూ ఎవరికీ అడ్డుపడలేదు. నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారు 2004లో కానీ 2009లో కానీ కడప జిల్లా నుంచి ఎవరికి మంత్రి ఇవ్వాలని అనుకోలేదు. నాకు నా వియ్యంకుడైన గాదా వెంకటరెడ్డికి నాకు ఫేవర్ చేసిన దానికి ఒంగోలు నుంచి ఆయనకు మంత్రి ఇచ్చినాడు, అంటే నాకు ఫేవర్ చేసినట్టే కదా. అంతేలేండి, మీ వియ్యంకుడు కాబట్టి, ఆయన నాకు వియ్యంకుడు కాబట్టి నాకు ఇచ్చినాడంటే నాకు వెయిట్ ఇచ్చినట్టే కదా. అంతేలే సార్, మీ వియ్యంకుడికి ఇస్తే మీకు ఇచ్చినట్టండి. ఎవరికి ఏదైనా కూడా ఇంట్లో ఒక మంత్రి పదవి అయితే ఉంది. అయితే వైఎస్ గారితో మీకు ఎప్పుడు కూడా విభేదాలు రాలేదంటారు సార్? ఎప్పుడు కూడా. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి నాకు పర్సనల్లీ ఈజ్ ఏ ఫ్రెండ్, లైక్ ఎట్లా ఫ్రెండ్ అంటే అంత ఫ్రెండ్. అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన పైన కూడా మీరు కొన్నిసార్లు వ్యతిరేకంగా విమర్శలు చేశారు? ఎప్పుడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు త్రూ అవుట్ హిజ్ లైఫ్ ఐ నెవర్ క్రిటిసైజ్డ్ హిమ్. ఆయన మరణం తర్వాత రోషయ్య గారు సీఎం అయ్యారు, అప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? రోషయ్య గారితో బాగానే ఉన్నాను నేను, బట్ ఐ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్ దాంట్లో కూడా. మరి కిరణ్ గారితో మీకు ఎందుకు విభేదాలు? కిరణ్తో కూడా నాకేం విభేదాలు లేవు. మళ్ళీ ఆయన క్యాబినెట్ ఆయనే కదా మీకు మూలము, మిమ్మల్ని బర్తరఫ్ చేయడానికి అంత. హైకమాండ్ చెప్తే నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నాడు, కానీ ఇమ్మెచ్యూర్ పరిపాలన రాదు, చెప్తే వినడు. ఇప్పుడు మెడికల్ హెల్త్లో నేను బీయింగ్ ఏ డాక్టర్, అంతకుముందు నేను మెడికల్ హెల్త్లో పనిచేసి ఇదో ఈ విషయం బాగుంటుంది, ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ పెడదాము, ఈ పాలసీ తీసుకున్నాము, ఈ విధాన నిర్ణయం తీసుకున్నామంటే అతనికి ఇష్టపడేది కాదు. తను చెప్పిందే జరగాలనేవాడు, తను చెప్పిందే వేదం అనేవాడు. దాంతో ఐ డిఫర్డ్ విత్ హిమ్. వరదరాజరెడ్డితో మాత్రం ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయా? ఇప్పుడేం విభేదాలు లేవు మాకు. వరదరాజరెడ్డి గారు మాత్రం మిమ్మల్ని శత్రువుగానే చూస్తున్నారు. నేనైతే ఆయనకేమి, ఆయన ఆస్తి తీసుకోలే, నేను ఆయన ఆస్తి తీసుకోలే, ఆయన నా ఆస్తి తీసుకోలే, నేనుగా ఆయన శత్రువుగా చూడటంలే. వరదరాజరెడ్డి గారు ఎదురు పడితే మీరు మాట్లాడతారా? మాట్లాడరు అంటే మాట్లాడకూడనంత ఇది ఉందా అంటే మీరు అంటూ? నాకు ఎదురుపడినా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకు, ఏం పనింది? అంటే మామూలుగా సీనియర్ పొలిటీషియన్స్ సహచరులు కదా. నాకేం సహచరుడు కాదు అతను, అంటే పక్కనే ఆయన కూడా. నేను రాజకీయాలే తీసుకొచ్చిన వ్యక్తి అతను. 1981లో సమితికి పోటీ చేయించిన, 85లో రాజశేఖర రెడ్డి పరిచయం చేసిన, 85లో అతను ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. 85 కాదు 83
83లో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. నేను సహాయమే చేసినా కానీ ద్రోహం చేయలే. మరి ఎందుకు ఆయన ఆ మాదిరి అనుకుంటున్నాడో నాకు తెలియదు. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్.